ఇమీడియట్గా ఇప్పుడు చెప్పడానికైతే భోగాపురం ఎయిర్పోర్ట్ నేను ఖచ్చితంగా చెప్పగలను. రికార్డు టైంలో పూర్తి చేసి అక్కడ ఫ్లైట్లు ల్యాండ్ చేసి ఉత్తరాంధ్రకి అది ప్రధాన కేంద్రంగా తయారు చేయడానికి నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తాను. దానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకు సహకారం కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే మిగతా ఎయిర్పోర్ట్లు మనకి విజయవాడ కానీ తిరుపతి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప ఇలాంటి చిన్న ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసి సమస్యలు లేకుండా, ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా రాష్ట్రంలో ఏవియేషన్కి సంబంధించి అన్ని సమస్యలను కూడా పురోగతి సాధించాలని కృషి చేస్తాను. అలాగే దేశంలో ఉన్నటువంటి మన సోదర రాష్ట్రం తెలంగాణ ఉంది. అక్కడ కూడా నేను కిషన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పారు మన రాష్ట్రం మీద కూడా దృష్టి పెట్టని. అలాగే వివిధ రాష్ట్రాలు, ఎందుకంటే 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాం కాబట్టి అన్ని పార్టీలతో అన్ని నాయకులతో కూడా నాకు మంచి పరిచయం ఉంది. అందరూ కూడా అప్రోచ్ అవుతున్నారు మా దగ్గర ఉన్న సమస్యలని. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత అందరూ కూడా